రాజాపురం అనే గ్రామంలో ఒక సాధు బాబా ఆశ్రమం ఉండేది. అక్కడి ప్రజలు ఆ సాధువుని ఒక దేవుడిలా భావించేవారు. ఊర్లో ఏం సమస్యలున్నా బాబాని పరిష్కారం అడుగుతుంటారు. అలా పరిష్కారం కోసం వచ్చినవాళ్లకి సాధువు తన మూఢ నమ్మకాలతో వారికి పరిష్కార మార్గాలు చెప్తూ డబ్బు తీసుకునేవాడు. రోజూ ప్రజలు సాధువు ప్రవచనాలు వినేవారు. ఇలా ఉండగా ఒకరోజు అతను తన భార్యతో కలిసి సాధువు ఆశ్రమానికి వచ్చి ఇలా అంటాడు. బాబా, మాకు పెళ్ళయి 8 సంవత్సరాలవుతుంది. కాని ఇంతవరకు మాకు సంతాన ప్రాప్తి కలగలేదు. దయచేసి మాకు పరిష్కార మార్గం చెప్పండి. అప్పుడు బాబా కళ్ళు మూసుకుని ఏదో జపించి కొద్దిసేపటి తరువాత ఇలా అంటాడు. పోయిన జన్మలో పాపం చేశా, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావ్. అయ్యో, మరి ఇప్పుడు ఎలా బాబా? దీనికి పరిష్కారమే లేదా? ఉంది, కాని దానికి ఒక యజ్ఞం చేయాలి. అందులో ఒక మేకను బలి ఇవ్వాలి. ఇస్తావా? బలా? కాని బాబా, బలి ఇవ్వడం పాపం కదా? మూర్ఖుడా, పాపపుణ్యాల గురించి నువ్వు నాకు చెప్తావా? సంతానం కావాలా వద్దా? క్షమించండి బాబా, మాకు సంతానం కావాలి. మీరు చెప్పినట్టే చేస్తాం. అయితే రేపు ఆశ్రమంలో మహాయజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాను. బలిని ఇవ్వడానికి సిద్ధంకండి. అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఆ దంపతులు. అసలు అమాయకపు ప్రాణుల్ని బలి ఇవ్వడం అనేది మహాపాపం, ఇంకా చట్టరీత్యా నేరం కూడా. కాని ఇలాంటి సాధువులు, బాబాలు దేవుడి పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి నమ్మకాన్ని ఆసరా చేసుకుని తమ అంధవిశ్వాసాన్ని ప్రజల మీద రుద్దుతూ ఉంటారు. ఒరేయ్ లంబు జంబు, యజ్ఞానికి ఏర్పాట్లు చేయండి. ఇంకా తొందరగా వెళ్ళి ఒక మంచి బలమైన మేకని చూసి తీసుకురండి, సరేనా? ఆ చిత్తం గురుగారు, మీ ఆజ్ఞని పాటిస్తాం. కాని మాదొక సందేహం. అడగమంటారా? ఏమిటది? అడుగులంబు. క్షమించండి గురుదేవా, నేను చిన్నవాడినే కాని మన ప్రయోజనాల కోసం అమాయకపు ప్రాణుల్ని చంపడం పాపం కదా గురుదేవా? ఈ బలిదానం వల్ల వచ్చే లాభం ఏంటో నాకర్థం కావట్లేదు గురుదేవా. అవును గురుగారు, నాది అదే సందేహం. మీరే చెప్పారు కదా, అహం బ్రహ్మాస్మి అని. అంటే సమస్త సృష్టిలో దేవుడు ఉంటాడనే కదా అర్థం? అలా అయితే ఆ మేకలో కూడా దేవుడుంటాడు కదా? అప్పుడు దానిని బలి ఇవ్వడం వల్ల దేవుడెలా ప్రసన్నుడవుతాడు? శిష్యులు అడిగిన దానికి కంగు తిన్నాడు సాధువు. ఏమి చెప్పాలో తెలియక ఇలా అన్నాడు. మూర్ఖులారా, ప్రాణులన్నీ మళ్లీ కలవాల్సింది ఆ దేవుడిలోనే కదా? బలి ఇస్తేనే దేవుడు ప్రసన్నుడవుతాడు, మన కోరికలని తీరుస్తాడు. అర్థమైందా? ముందు నేను చెప్పింది చేయండి. క్షమించండి గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాం. మరునాడు తొందరగా నిద్రలేచి శిష్యులిద్దరూ మేకని తెచ్చేందుకు ఊర్లోకి బయల్దేరుతారు. అప్పుడు వాళ్ళు దారిలో కూడా మళ్లీ బలి గురించి ఇలా అనుకుంటారు. ఒరేయ్ జంబూ, నాకెందుకో ఇది తప్పనిపిస్తుంది. పాపం పోగొట్టే మార్గంలో ఇంకో పాపం చేస్తున్నామేమో అనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తోంది లంబు. కాని గురువుగారికి ఎదురు చెప్పలేం కదా. మనం సిద్ధి పొందడానికి వచ్చాం. సిద్ధి ప్రాప్తించే వరకు గురువుగారు చెప్పినట్టు చేయడమే మనకు మంచిది. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం మౌనంగా ఉండడమే మంచిది. ఇంతలో వారు మాట్లాడుకుంటూ మేకలు అమ్మే అతని దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో స్వాములు అటుగా రావడం చూసిన 2 మేక పిల్లలు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. చూడవే తారా, స్వాములు ఇటే వస్తున్నారు. మనల్ని కొనడానికే అనుకుంటా. అవును రాణి, స్వాములు నన్ను కాకుండా ఇంకెవర్ని కొంటారు చెప్పు. ఎందుకంటే నేను బలంగా ఉన్నాను, ఇంకా అందంగా కూడా. అవునవునులే, కాని ఈ సాధువులకి నీతో పనేంటని? అరే బుద్ధు, వాళ్ళు సాధువులు. వారి ఆశ్రమంకి తీసుకువెళ్ళి బాగా చూసుకుంటారు. తాజా తాజా ఆకులు ఇంకా మేత కూడా వేస్తారు. ఇక నేను కూడా వాళ్ళకి తాజా తాజా పాలు ఇస్తాను. అరే వా, అలా చూసుకుంటే ఎంత బాగుంటుంది. నిజంగా సాధువులు తీసుకువెళ్లేవాళ్ళు అదృష్టవంతులే అన్నమాట. మరి ఆ అదృష్టం ఎవరిదో కాదు, నాదే. చూస్తూ ఉండు. ఇలా ఆ మేకలు తీసుకెళ్లేది సాధువులు కదా, కాబట్టి మంచిగా చూసుకుంటారు అనుకున్నాయి. కాని పాపం వాటికి తెలీదు వాటిని తీసుకెళ్లేది బలికోసం అని.
జై బాబా. జై బాబా. స్వాములకు వందనాలు. మాకు ఒక మంచి బలమైన మేకపిల్ల కావాలి. బాబాగారు తీసుకురమ్మన్నారు. బాబాగారికి సేవ చేయడం నా అదృష్టం. ఇదిగో అందమైన ఇంకా బలమైన మేక అక్కడుంది. దాన్ని తీసుకెళ్ళండి. ఇక శిష్యులిద్దరూ మేకని తీసుకుని అక్కడి నుంచి బయల్దేరారు. వారు దారిలో వెళ్తుండగా మళ్లీ బలి గురించి చర్చించుకోసాగారు. అది విన్న మేక ఒక్కసారిగా కంగుతింది. ఏడుస్తూ ఇలా అనుకుంది. ఓరి దేవుడా, వీళ్ళు నన్ను చంపటానికి తీసుకెళ్తున్నారా? అయ్యో, నా గర్వంతో రాణితో కూడా దురుసుగా ప్రవర్తించాను. కాని ఇప్పుడు వీళ్ళ దగ్గర్నుంచి తప్పించుకోవడం ఎలా? ఏదో ఒక్కటి ఆలోచించాలి. అక్కడ బాబా యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో వారు ఆశ్రమానికి చేరుకుంటారు. మీరు చెప్పినట్టే మేకని తెచ్చాం గురువుగారు. మేకని తెచ్చారా? ఇప్పుడు నదికి వెళ్ళి దానికి చక్కగా స్నానం చేయించి తీసుకురండి. ఇక శిష్యులిద్దరూ మేకతో కలిసి నదికి వెళ్లారు. పాపం ఈ మేకపిల్ల బలి కావాల్సిందేనా? లంబు, మన చేతిలో ఏముంది? అంతా ఆ దేవుడి లీల. గురువుగారు చెప్పినట్టు చేయడమే మంచిది. మేకకి దేవుడి లీల అని అనేసరికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది పెద్దగా నవ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా మేక అలా నవ్వడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇలా నవ్వుతున్నావని మేకని అడుగుతారు. ఏ మేక, ఎందుకలా నవ్వుతున్నావ్? నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే ఏడవాల్సింది పోయి ఇలా నవ్వుతున్నావేంటి? ఓ అదా, ఏం లేదు స్వాములు, అదొక పెద్ద రహస్యంలే. శిష్యులిద్దరూ ఆ రహస్యం ఏమై ఉంటుందని చర్చించుకోసాగారు. ఇంతలో ఆశ్రమానికి చేరుకుంటారు. వచ్చారా? బలికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. చిత్తం గురువుగారు. కాని మీకొక విషయం చెప్పాలి గురువుగారు. ఏంటది చెప్పండి. ఆశ్రమానికి వస్తుండగా దారిలో ఈ మేక పెద్దగా నవ్వడం ప్రారంభించింది. ఏంటని అడిగితే ఏదో రహస్యం అంటుంది గురువుగారు. అవునా? ఏ మేక? ఎందుకలా నవ్వావు? ఇంతకీ ఏంటా రహస్యం? ఓ అదా, ఏం లేదు స్వామీజీ. పోయిన జన్మలో నేను కూడా ఒక మేకని బలి ఇచ్చాను. అందుకే ఈ జన్మలో మేకలా పుట్టాను. నన్ను బలి ఇవ్వగానే నాకు శాప విమోచనం అవుతుంది. అందుకే సంతోషంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని తలచుకుంటేనే నవ్వొస్తుంది. మీరు ఇప్పుడు నన్ను బలి ఇస్తే వచ్చే జన్మలో మీరు మేకగా పుడతారు కదా? ఇదంతా విన్న బాబా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇంకా వచ్చే జన్మ గురించి భయం పట్టుకుంది ఆ సాధువుకి. వెంటనే ఇలా అంటాడు. శిష్యులారా, ఇవాటి నుంచి ఆశ్రమంలో ఎటువంటి బలి ఇవ్వడానికి వీల్లేదు. ఈ మేకని వదిలిపెట్టండి. ఈ మాట విన్న మేక చాలా సంతోషపడింది. ఇక వెంటనే గెంతుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. తన స్నేహితురాలికి జరిగినదంతా చెప్పి ఇంకా క్షమాపణ అడుగుతుంది. ఈ విధంగా మేక ప్రాణాపాయ స్థితిలో కూడా ధైర్యం కోల్పోకుండా ఆలోచనతో వ్యవహరించి ఆ సమస్య నుంచి బయటపడింది.